దయచేసి మానుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము కోరుతాం. ఓకే ప్రకాష్ గారు, సో చూద్దాం మనం మీరు అన్నట్టు 2-3 రోజుల్లో మనం స్టూడియోలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేద్దాం. మీరు ఆ డీటెయిల్స్ ఎందుకంటే పదే అంటున్నారు కాబట్టి మీ సైడ్ యాంగిల్ కూడా తెలియాలి, మీరు ఎందుకు దాన్ని బలంగా నమ్ముతున్నారు అన్నది. నేనైతే వెలాసిటీ అని నేను అనుకుంటున్నా. వెలాసిటీ శాండీ రివర్ బెడ్ మీద ప్రాజెక్ట్ నిర్మించడం, దానిలో సరైన ఏమంటారు ఆ ఫోర్స్. ఒక్క నిమిషం, ఇది డ్యామ్ కాదండి, ఇది బ్యారేజ్. బ్యారేజీలు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఇవి హ్యాంగింగ్ స్ట్రక్చర్స్. ఇవి కింద హార్డ్ రాక్ వచ్చేదాకానో హార్డ్ సాయిల్ వచ్చేదాకానో ఉండవు బ్యారేజీలు. బ్యారేజీలలో వాటి తట్టుకునే శక్తి కోసమే సీకెండ్ పైల్స్ గానీ షీట్ పైల్స్ గానీ పెడతారు. బ్యారేజీలు ఇప్పుడు తెలియక రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా ఎనర్జీ డిసిమినేటర్స్ కూడా ఏర్పాటు చేయకపోవడం ఇవన్నీ కారణాలు అంటారు. సీకెండ్ పైల్స్ కూడా అది కరెక్ట్ కాదు పద్ధతి అని చాలా మంది అన్నారు. దాంతో నిర్మాణం చేపట్టడం కూడా అంటే ఎవరు అన్నారు? ఇప్పుడు నేను అనేది దాని గురించి నాలెడ్జ్ ఉన్నవాళ్ళంటే ఇంజనీర్స్. ఒక్క నిమిషం అండి, నేను అనేది ఏంటంటే ఇంజనీర్లలో కూడా ఇప్పుడు డాక్టర్స్ ఎట్లయితే సూపర్ స్పెషాలిటీ, అందులో రకరకాల లివర్ డాక్టర్ కు కంటి గురించి తెలియదు, కంటి డాక్టర్ కు పంటి గురించి తెలియదు, పంటి డాక్టర్ కు పీసీఓడి గురించి తెలియదు, పీసీఓడికి నేను తీసుకొచ్చే ఇంజనీరు ఆయన వయసు 89. తెలుసునండి, ఆయన అవుట్డేటెడ్. 62లో ఆయన నెహ్రూ కలిసిన మనిషి నాకు తెలుసు. ఆయన అవుట్డేటెడ్ అని నేను అంటున్నాను. నాకు మంచి మిత్రుడు ఆయన, అంటే చాలా జర్మనీలో ఈ బ్యారేజెస్ మీద పిహెచ్డి చేసిన వ్యక్తి. ఎప్పుడండి? ఎప్పుడు అది ఇంజనీరింగ్ చీఫ్ గా రాష్ట్రానికి 2 సార్లు పనిచేసిన ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం ఇది. ఆయన కాలంలో సీకెండ్ ఫైల్సే లేవు. ఏం చెప్తాడు ఆయన? ఇంజనీరింగ్ చీఫ్ గా 2 సార్లు పనిచేసిన. ఎట్లుందంటే టీఆర్ఎస్ వాళ్ళు ఎవరికైతే అవకాశం ఇవ్వలేదు, ఉద్యమకారులంతా 10 ఏళ్ల నుంచి కేసీఆర్ తీసినట్టుగా ఇంజనీర్లలో కూడా నేను ఇంత పెద్ద ఇంజనీర్ ఇక్కడ ఉంటే నన్ను పక్కకు పెట్టిండ్రు, నన్ను పట్టించుకోలేదు. ఆయన అక్కడ ఉన్న సంగతి కేసీఆర్ గారు తెలియాలి కదా. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కోణం నుంచి రకరకాల రంధ్రాన్వేషణ చేస్తారు. ఆ రంధ్రాన్వేషణలో ఇప్పుడు డిజైన్ లోపం ఉన్నదనుకోండి, డిజైన్ లోపం ఇది ఉన్నదని చెప్పాలి. ఇప్పుడు ఆయన ఎన్నాడు కాళేశ్వరమే రాలేదు మీకు చెప్పిన అతను ఇప్పటి వరకు. అడగండి మీరు, కాళేశ్వరం ఎప్పుడన్నా పోయిందా, మీరు చూసినలా అని అడగండి. ఏముందంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాజెక్టులు కట్టినప్పుడు ఇవి ప్రతిదీ లేదండి, ప్రపంచవ్యాప్తంగా చాలు కదా, డిజైన్ చూస్తే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడ లేదు. డాక్టర్ టెలికన్సల్టేషన్ చేస్తారు. టెలికన్సల్టేషన్ ఏంది? దేనికి చేస్తారు? అన్నిటికీ చేస్తారా చెప్తున్నా. అంటే పర్టికులర్ గా నాడి చూస్తే డాక్టర్ చెప్పొచ్చు కదా, రిపోర్ట్ చూస్తారు. రిపోర్ట్స్ ఉండాలి కదా. ల్యాబ్ రిపోర్ట్ లేకుండా ఏ డాక్టర్ చెప్పగలుగుతాడు? అదే రిపోర్ట్ చూసే కదా చెప్పేది అంటారా. మరి రిపోర్ట్ లేదు కదా ఇప్పటిదాకా. ఎన్డీఎస్సీ ఏం చెప్పింది మీకు? అదే ఫైనల్ రిపోర్ట్ లో ఇంకా నిపుణులను పిలిచి టెస్ట్ చేయాలని చెప్పింది. భరత్ గారు ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు వరకు పియర్ ఎట్లా ఉంగిందో ఎవరు చెప్పలేదండి. అన్ని ఊహాగానాలు తప్ప. సో మనం డెఫినెట్ గా పెట్టుకుందాం 2-3 రోజుల్లో. ఎందుకంటే మీ యాంగిల్ కూడా చూడాలి జనాలందరూ. మీరు ఎందుకు కన్క్లూజన్కి వచ్చారు బాంబు బ్లాస్ట్ అన్నది చూడాలి. ఇప్పుడు అల్టిమేట్ గా నిజమేంటో అది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఓకే, ఇప్పటికైనా నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళని చెప్తున్నా కూడా ఎఫ్ఐఆర్ అనేది ఇప్పటికి తీసుకొని దాని మీద ఎంక్వైరీ చేయట్లేదండి. ఈ రోజు వరకు కూడా ఎఫ్ఐఆర్ అడిగిన వాళ్ళు ఇప్పుడు ఇంకా నెల రోజుల పాటు అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 4 వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. మరి వాళ్ళు కూడా మరి 45 రోజుల్లో ఎఫ్ఐఆర్ వాళ్ళు ఫైల్ చేయలేదు. మీకు తెలుసు కదా, ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పాలనా యంత్రాంగం మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలోకి పోతుంది. అక్టోబర్ 9th షెడ్యూల్ వచ్చింది. అక్టోబర్ 21 ఇది జరిగింది. అప్పుడు పోలీస్ మీద కేసీఆర్ పట్టు లేదు, రెవెన్యూ యంత్రాంగం మీద కూడా కేసీఆర్ పట్టు లేదు. కాబట్టి ఆయన అనాల్సిన అవసరం లేదు. అక్టోబర్ 9th షెడ్యూల్ వచ్చింది కాబట్టి కేసీఆర్ గారు కనుక ఒక మాట తెల్లవారి పొద్దున పోయి వీడెవడో ఈ బాంబ్ బ్లాస్ట్ పెట్టింది, వీడి సంగతి చూస్తా నేను, దీన్ని ఎంక్వైరీ చేసి ఎవరు పట్టుకోగలుగుతామని ఒక్క మాట అనుంటే ఆయన ఇలా ముఖ్యమంత్రి 3వసారి. ఆయన చేయలేదు కాబట్టే కదా జీవిత కాలంలో సరిదిద్దుకోలేని తప్పది కేసీఆర్ గారికి. ఓకే ఓకే. సో ఇప్పుడు ఫైనల్ గా ఏదైతే ఇప్పుడు 7,700 కోట్లతో అయితే చేశారు, హ్యామ్ పద్ధతిన చేస్తున్నారు. ఇంకా 3.5 years గవర్నమెంటే ఉంటుంది. వి ప్రకాష్ గారు, అప్పటి వరకు అది 15,000 కోట్లకు పోతుంది. 15,000 కంప్లీట్ కాదా? ఈ టర్మ్ లో కంప్లీట్ అవుద్దా? ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు డబ్బులు ఎక్కడనే రేవంత్ రెడ్డి గారి దగ్గర డబ్బు. అందుకనే హ్యామ్ టెక్నాలజీ అంటున్నారు కదా, సగం ఏజెన్సీ సగం గవర్నమెంట్, ఏదో 40% అనుకుంటా ఏజెన్సీ.
చేయాలంటే చేయొచ్చు, 3.5 సంవత్సరాలు కూడా అవసరం లేదు దానికి. ఎందుకంటే కాళేశ్వరం 2 ఏళ్లలో కంప్లీట్ చేశారు. మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. ఆ చిత్తశుద్ధి ఉంటే చేయంగా ఎవరు వద్దన్నారు, ఖర్చు తగ్గుతుంది కదా, మనకు మళ్ళీ బడ్జెట్ పెరగాల్సిన అవసరం ఉండదు. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే స్టోరేజెస్ ఆల్రెడీ ఉన్నాయి, ఓన్లీ పైప్ లైన్స్ పంపింగ్ కదా, వాళ్ళు అనుకుంటే 1.5 year లో కూడా చేయగలుగుతారు. ఓకే ఓకే ఓకే. సో రెహానా, మొత్తానికి విప్రకాష్ గారు, నర్రారి వేణుగోపాల్ రెడ్డి గారు మీరు లైన్లో ఉండండి. నెక్స్ట్ ఉపరాష్ట్రపతికి సంబంధించి రేపే ఓటింగ్ ఉంది, చర్చిద్దాం. రెహానా, మొత్తానికి ఒక వివాదం, 2 వివాదాలు దీనిలో. 7,700 కోట్లు అంత అవసరం లేదు, 1,100 కోట్లు చాలని కేటీఆర్ అన్నారు. యాజ్ యూజువల్గా మెగా ఇంజనీరింగ్కి ఎందుకు కేటాయించారు అని చెప్పారు. బీఆర్ఎస్ టైంలో మెగాకి ఇచ్చారు, వీళ్ళు మెగాకి ఇస్తున్నారు. దాని వెనక ఏంటంటే ఏమంటారు, మెగా కమిషన్స్ ఇస్తుందని రాజకీయ పార్టీలు, అక్కడ బనకచర్ల కూడా ఆంధ్రప్రదేశ్లో మెగానే డిజైన్ చేసిందని చెప్తున్నారు. జగన్ వాళ్ళకే ఇచ్చారు, చంద్రబాబు వాళ్ళకే ఇస్తారు. సో దానికి ఏమంటారంటే ప్రపంచ ప్రఖ్యాత సంస్థ, ఇంజనీరింగ్ సంస్థ, చాలా చోట్ల వేరే చోట్ల కాంట్రాక్ట్లు ఉన్నాయి. ఎవరైనా చేస్తే మంచిగా చేస్తారు. ఎల్ఎన్టీ ఉంది, ఇంకా చాలా మంచి కంపెనీస్ కూడా ఉన్నాయి. బట్ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎవరు అధికారంలోకి వచ్చినా కాంట్రాక్టే డిజైన్ చేస్తున్నాడు ప్రాజెక్ట్ని, ఇంజనీర్లు డిజైన్ చేస్తలేరు. కాంట్రాక్టర్ డిజైన్ చేసి ఇక పలానా విధంగా కడితే మాకు ఎక్కువ కమిషన్లు వస్తాయి, ఎక్కువ ఖర్చు అవుద్ది, ఎంత ఎక్కువ ఖర్చు అయితే అంత కమిషన్ లోపల వేసుకోవచ్చు. ఇది 2 రాష్ట్రాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇదే తీరు. కాంట్రాక్టర్ డిజైన్ చేసి ఇచ్చేస్తున్నాడు. దానివల్ల ఎట్లాంటి నష్టాలు వాటిల్లుతున్నాయో మనం చూసాం. దాని నుంచి ఇంకా పాఠాలు నేర్చుకోలేదు. ఇవన్నీ కూడా బడ్జెట్ సరిపోలేదు, డబ్బులు లేవు, క్వాలిటీ కూడా మిస్ అవుతుంది. ఇప్పుడు పడుతున్న ప్రాజెక్టులు, రోడ్లు ఏమన్నా ఉంటున్నాయా చెప్పండి? 90s, 80s కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ రోడ్లు ఉంటే, పోచారం ప్రాజెక్టు 100 సంవత్సరాల క్రితం కట్టింది, మొన్న గంత ఫ్లడ్ వచ్చిన కామారెడ్డిలో నిలిచింది. అంటే ఇప్పుడు కట్టిన ఈ వ్యవస్థ మారాలి మొత్తం, ఈ కాంట్రాక్టులు, ఈ వ్యవస్థ. ఎందుకంటే కాంట్రాక్టరు, దాని క్వాలిటీ, ఇంతకుముందు ఆ కమిషన్లు ఇవన్నీ లేవు. ఇప్పుడు ఏంటంటే సింపుల్ కరప్షన్ అనేది మారిపోయింది. ల్యాండ్, శాండ్, మైను, వైను, ప్రాజెక్ట్స్, దీని నుంచి కమిషన్లు తీసుకుంటున్నారు. ఈ కమిషన్ ఏంది, ఓ 20% దాని ఎస్టిమేట్స్ పెంచుతారు. 1000 కోట్లు 2000 కోట్లు అయ్యే ప్రాజెక్ట్ని 7000 కోట్లు అంటారు. ఆ 7000 కోట్లు మళ్ళా వీళ్ళు 20% కింద నుంచి పైదాకా, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ నుంచి మొదలు పెడితే పైన ఉన్న వాళ్ళ వరకు కూడా అందరికీ కమిషన్లు పోతాయి. పోయి అల్టిమేట్గా ఇంతమంది కమిషన్లు అయిన తర్వాత క్వాలిటీ ఏముంటుంది? ఏముండదు. వాళ్ళు మిగిల్చుకోవాలని చూస్తారు. అందుకని ఆ ప్రాజెక్టులు కొలాప్స్ అవుతూ ఉంటాయి. ఈ రాజకీయం మారాలి. ఇది చాలా పెద్ద చర్చ, ఇప్పుడు పెట్టేది కాదు. అంటే డబ్బు రాజకీయం, కాంట్రాక్ట్ రాజకీయం, కమిషన్ల రాజకీయం మారకపోతే ఇంతే. ఎన్ని ప్రాజెక్టులు ఎన్ని సంవత్సరాలు కట్టే ఏం నిలవవు, పోవు, అడిగే వాళ్ళు కూడా ఉండరు. ఓకే, తర్వాత చర్చిద్దాం దీని మీద డీటెయిల్గా. ఓకే. ఎస్, డిఎన్ఏలో